నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు సిపిఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి స్టాలిన్ గారు ఉన్నారు. మేడే సందర్భంగా జరుగుతున్న పరిణామాలు అలాగే కేంద్ర రాష్ట్ర విధానాలపై కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేడే శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ. మేడే అనేది ఒక కార్మికుల హక్కుల కోసము పోరాటం కోసం కూడా ఎన్నో ఏళ్ళుగా కొనసాగిన సందర్భంలో కొన్ని హక్కులు అయితే మాత్రం ప్రస్తుతానికైతే మాత్రం అవి అమల్లోకి వచ్చినాయి. పూర్తి స్థాయిలో ఏం చెప్పదలుచుకున్నారు కార్మికులు కానీ ఏం విధానాలు? ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఆనాడు అమలవుతున్నటువంటి పని గంటల విధానంలో 12 గంటల నుంచి 14 గంటలు 18 గంటలు కంపెనీలలో పెద్ద ఎత్తున యాజమాన్యము బలవంతంగా వాళ్ళతోని పని చేయించుకున్న సందర్భాన్ని నిరసిస్తూ చికాగో నగరంలో హేమ్ మార్కెట్ నుంచి ప్రారంభమైనటువంటి నిరసన శాంతియుతంగా కార్మికులందరూ కూడా ప్రదర్శన జరుపుతున్న సందర్భంగా ఆ రోజు పాలకవర్గం వాళ్ళ పైన పైశాచికంగా కాల్పులు జరిపి 9 మందిని పుట్టన పెట్టుకోవడం జరిగింది. తదనంతరం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులు రోడ్లపైకి వచ్చి తమ నిరసన గళాన్ని వినిపిస్తూ అమరవీరుల వారసత్వాన్ని పునికిపుచ్చుకొని పోరాటాన్ని ముందుకు తీసుకొస్తున్న క్రమంలోనే మేడేను అఫీషియల్గా గుర్తించడము, అదేవిధంగా 8 గంటల పని విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పేసి పాలక వర్గాలు ఒప్పుకునే పరిస్థితి విధంగా మరి కార్మిక వర్గం విజయం సాధించడం జరిగింది. అట్లా అనేక రకాలుగా అది 8 గంటల పని విధానం నుంచి మొదలై ఈఎస్ఐ, పిఎఫ్ కావచ్చు, సామాజిక భద్రత, అదేవిధంగా కార్మికులకు కావాల్సినటువంటి అన్ని హక్కులను లేదంటే వాళ్ళకు కంపెనీలో ఉన్నటువంటి లాభాలలో వాటా కోసం కూడా పోరాటాల్లో సాధించి వాళ్ళకు అనేక లాభాలను కూడా మరి కార్మిక వర్గం సాధించుకోవడం జరిగింది. ఇవాళ ముఖ్యంగా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున యుద్ధాల వల్ల మరి నష్టపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా భారతదేశానికి సంబంధించిన విషయంలో గతంలో కార్మిక వర్గం సాధించుకున్నటువంటి 44 కార్మిక అనుకూల విధానాలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా రద్దు చేసి కేవలం ఒక 4 లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకురావడం జరిగింది. అంటే ఒక గతంలో ఏదైనా కంపెనీలో ఒక యూనియన్ స్థాపించాలంటే 10 మంది కార్మికులు ఉన్నా సరిపోయేది. కానీ వాళ్ళ 100 మంది ఉంటేనే యూనియన్ పెట్టుకునే హక్కు ఉందని చెప్పేసి వాళ్ళు ఈ విధంగా విధానాలు మార్పు చేయడం జరిగింది. ఇది ఒకటే కాదు, 8 గంటల పని విధానాన్ని కూడా 12 గంటలు పెంచే విధంగా ఇవాళ 4 లేబర్ కోడ్లు ఉన్నది. కాబట్టి మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఇవాళ మేడే సందర్భంగా కార్మిక వర్గం అంతా కూడా రోడ్ల మీదకి వచ్చి మరి ర్యాలీలు కొనసాగిస్తూ ఉన్నారు. సభలు సమావేశాలు నిర్వహించి తమకు కావాల్సినటువంటి రావాల్సిన హక్కుల కోసము గలమెత్తుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గిగ్ వర్కర్ల కోసం ఏ విధంగా అయితే చట్టం రూపకల్పన చేసిందో దేశవ్యాప్తంగా కూడా గిగ్ వర్కర్ల కోసము ఒక చట్టాన్ని రూపకల్పన చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. 8 గంటల పనిదినం అనేది ఈరోజు కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ ఏ విభాగాల్లో కూడా ఎక్కడ ఏ సంస్థలు కూడా పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు. ఒకవేళ దీనికోసం ఒకప్పుడు వచ్చిన ఉద్యమం మరోసారి మరో పెద్ద ఉద్యమం అయినా వచ్చే అవకాశం ఉందా? 100% ఏప్రిల్ 1 నుంచి అది అమలవుతున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఎప్పుడైతే కార్మిక వర్గంలోకి తన అనుభవాలలోకి ఈ 8 గంటల నుంచి 12 గంటల పని విధానం అనేది అమల్లోకి వస్తుందో ఖచ్చితంగా కార్మిక వర్గం తిరుగుబాటు చేస్తుంది. గతంలో ఉన్నటువంటి 8 గంటల పని విధానం కోసమే పోరాటాలకు కూడా సిద్ధమవుతుంది. ఇప్పుడు ఒక రకంగా ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగం అనేది పెరుగుతున్న క్రమంలో పని గంటలను తగ్గించాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ పని గంటలను 6 గంటలకు 4 గంటలకు తగ్గించగలిగితే అనేక మందికి కూడా కొత్త వారికి ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి పాలక వర్గాలు ఇప్పుడైనా ఆలోచించి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని లేదంటే నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం కోసము ప్రయత్నాలు చేయకపోతే ఖచ్చితంగా తిరుగుబాటు అనేది వస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఏమో ఈ చట్టాలనే మాత్రం చాలా మంచి చట్టాలు, ఉద్యోగులకు అలాగే కార్మికులకు చాలా ఉపయోగకరమైనని చెప్పి చాలా ప్రభుత్వం అంటుంది. ఇదే సందర్భంలో చాలామంది కూడా ఇలాంటి వారు కూడా నల్ల చట్టాలను కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. నిజంగా ఎందుకు ఈ చట్టాలను వ్యతిరేకించాల్సిన సందర్భం ఉంది? ఆ చట్టాల్లో ఏముంది అసలు? ఇప్పుడు చెప్పాలంటే ఇది గతంలో చెప్పినట్టు మనం ఒక కంపెనీలో పనిచేసినా, ఒక ఇన్స్టిట్యూట్లో పనిచేసినా, లేదంటే ఒక విభాగంలో పనిచేసినా కానీ అక్కడ కనీసము 100 మంది ఉండాలి. కొన్ని జాగాలలో ఇప్పుడు 10 మంది ఉంటారు, 15 మంది ఉంటారు, 20 మంది, 30 మంది ఇట్లా కార్మికులు ఉంటారు. వాళ్ళ ఆ యొక్క ఆఫీసు వాళ్ళ యొక్క స్తోమతను బట్టి పెట్టుకోవడం జరుగుతుంది. కానీ ఈ 10 మంది 20 మంది ఉన్న దగ్గర ఇప్పుడు మనము ఒక యూనియన్ పెట్టాలంటే పెట్టుకోవడానికి వీలు లేదు. ఖచ్చితంగా 100 మంది ఉన్న దగ్గర మాత్రమే యూనియన్ పెట్టుకునే హక్కు ఉందని చెప్తుంది. అంటే కార్మికులకు ఇది ఒక చెప్పాలంటే వాళ్ళ జీవితంలో అనేక ఒడిదుడులకు గురయ్యే అవకాశం ఉన్నది. ఎందుకంటే వాళ్ళని ఎప్పుడైనా ఉద్యోగం నుంచి తీసేయచ్చు, వాళ్ళకి సరైన వేతనాలు ఉండవు, శ్రమ దోపిడీ చేస్తూ ఉంటారు, ఎక్కువ గంటలు పని చేయించుకుంటారు, వాళ్ళకి సామాజిక భద్రత ఉండదు, ఏ రకమైనటువంటి ఇన్సూరెన్స్ ఉండదు, పిఎఫ్లు ఉండదు, ఈఎస్ఐ ఉండదు. కాబట్టి ఆరోగ్యపరంగా కూడా వాళ్ళ మీద
ప్రభావం పడే అవకాశం ఉన్నది. ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో ఇప్పటికి మనం చూస్తూ ఉన్నాము, ఎక్కడ కూడా 8 గంటల పని విధానం అమలు జరగట్లేదు. దీని విధంగా కుటుంబ కలహాలు వస్తూ ఉన్నాయి, మానసికంగా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఇప్పటికైనా ఈ కేంద్ర ప్రభుత్వము కార్మిక సంఘాలతో చర్చలు జరపాల్సిన అవసరం ఉన్నది. కానీ ఏకపక్షంగా ఇవాళ మతాన్ని అడ్డం పెట్టుకొని మత రాజకీయాలు చేస్తూ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తే మాత్రం ఖచ్చితంగా కార్మిక వర్గం కన్నెరేస్తుందని చెప్పేసి విశ్వాసం అయితే మాకున్నది. థ్యాంక్ యూ వెరీ మొత్తానికి కార్మిక వ్యతిరేక విధానాలు కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం అమలు చేస్తుంది. అలా చేస్తే మాత్రం ఒకనాడు ఏదైతే 8 గంటల పని దినాల కోసం అలాగే కార్మికుల హక్కుల కోసం ఏదైతే మేడే జరిగిందో అలాంటి ఉద్యమాలు కూడా వచ్చే అవకాశం అవుతుంది. ఈ నల్ల చట్టాల పేరుతో 8 గంటల నుండి 12 గంటలు పెంచే ఒక కుట్ర జరుగుతుంది. అలాగే 100 మంది అనేవాళ్ళు సంస్థలు ఖచ్చితంగా ఉంటేనే యూనియన్లు నడపాలంటే మాత్రం చాలా సంస్థలు కూడా అంతమంది ఉండకపోవడం వల్ల చాలామంది వాళ్ళ ఉద్యోగ భద్రతపై కూడా ప్రమాదం ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కార్మికుల పక్షాన ఆలోచించి వాస్తవ పరిస్థితుల దృష్ట్యా కొన్ని మార్పు చేర్పులు చేయాలి తప్ప ఇలా కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా చేయడం వల్ల మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమాలు అయితే మాత్రం వస్తాయి. కేంద్రం దీన్ని అయితే మాత్రం వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా మొత్తానికి స్టాలిన్ గారు అయితే మాత్రం చెప్తున్న సందర్భంగా అనిపిస్తుంది. చూడాలి మరి ఈ యొక్క కార్మిక చట్టాల విషయంలో మరి కేంద్రం ఏమైనా ముందడుగు చేస్తుందా, ఆ చట్టాలు ఏమైనా సవరణలు చేస్తుందా, లేకపోతే మొండిగా ముందుకెళ్తుందా అని మాత్రం భవిష్యత్తులో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మసవంతో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.